ఓం శాంతి 29/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పాత భక్తులైన మీకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది. ప్రశ్న: కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ అదృష్టాన్ని తామే షూట్ చేసుకుంటారు. ఎలా? జవాబు: తండ్రికి చెందిన వారిగా ఈ సేవ చేయకుంటే, స్వయంపై ఇతరులపై దయ చూపించకపోతే వారు తమ అదృష్టాన్ని తామే షూట్ చేసుకుంటారు, అనగా పదభ్రష్టులైపోతారు. బాగా చదువుకొని యోగంలో ఉంటే మంచి పదవి లభిస్తుంది. సేవాదారులైన పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. పాట. ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఆత్మిక పిల్లలైన మీకు మేము ఆత్మలు అని, శరీరాలు కాదు అని, పరంపిత పరమాత్మ నుండి జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది అని మీరు అర్థం చేసుకున్నారు. నేను వచ్చాను, ఇప్పుడు ఆత్మని నిశ్చయం చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే శరీరంలో ప్రవేశిస్తుంది. ఒక శరీరం వదిలి వేరొక శరీరం తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ మారదు, కానీ శరీరం మారుతుంది. ఆత్మ నాశనం కానిది, అవినాశి కనుక స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానం ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. పిల్లల పిలుపు మేర తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని ఎవ్వరికీ తెలియదు. మొత్తం కల్పంలో పురుషోత్తమ సంగమ యుగంలోనే నేను రావడం జరుగుతుంది. అప్పుడే మొత్తం విశ్వమంతా పురుషోత్తమంగా అవుతుంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కనిష్టంగా పతితంగా ఉంది. ఇది మృత్యులోకం, అది అమరపురం. మృత్యులోకంలో అసురీ గుణాలు కలిగిన మనుషులు ఉన్నారు. అమరలోకంలో దైవీ గుణాలు కల మనుషులు ఉంటారు. అందుకే వారిని దేవతలని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావం కలిగిన వారిని దేవతల్లాంటి వారు అని అంటారు. కొంతమంది దైవీ గుణాలు కలిగిన వారు కూడా ఉంటారు. ఈ సమయంలో అందరూ అసురీ గుణాలు కల మనుష్యులే. పంచ వికారాలలో చిక్కుకొని ఈ దుఃఖం నుండి తప్పించమని పాడుతూ ఉంటారు. ఏదో ఒక్క సీతను మాత్రమే రక్షించలేదు, భగవంతుడిని రాముడని అంటారు అని, భక్తులను సీతలని అంటారు అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి భక్తులకు ఫలం ఇచ్చేందుకు వస్తారు. ఈ అనంతమైన రావణ రాజ్యంలో చిక్కుకుపోయిన మొత్తం ప్రపంచాన్ని రక్షించి రామరాజ్యంలోకి తీసుకెళ్తారు. ఇది రఘుపతి రాఘవ రాజారాం సంగతి కాదు. అతను త్రేతాయుగపు రాజు. అతను కూడా ఈ సమయంలో తమో ప్రధానమైన జీర్ణావస్థలో ఉన్నాడు. మెట్లు దిగుతూ క్రిందికి వచ్చేస్తాడు. పూజ్యుని నుండి పూజారుగా అయిపోయాడు. దేవతలు ఎవరిని పూజించరు, వారే పూజ్యులు. మళ్ళీ వారే వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. అప్పుడే పూజలు మొదలవుతాయి. వామ మార్గంలోకి రావడంతో పూజారులుగా అవుతారు. పూజారులు దేవతా చిత్రాల ముందు నమస్కరిస్తారు. ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులుగా లేరు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడి పూజ్యుడు. తర్వాత సత్యుగ దేవతలు పూజ్యులే. ఈ సమయంలో అందరూ పూజారులే. మొట్టమొదట శివుడి పూజ జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అది సతో ప్రధానమైనది. తర్వాత సతో, ఆ తర్వాత దేవతల పూజతో పాటు క్రిందకు దిగజారి జలాన్ని, మనుషులను, పక్షులను కూడా పూజించడం ప్రారంభిస్తారు. రోజుకు అనేక మందిని పూజిస్తారు. ఈ రోజుల్లో మత సదస్సులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆది సనాతన ధర్మం వారిది, ఒకసారి జైనులది, ఒకసారి ఆర్య సమాజం వారిది. చాలా మందిని పిలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మమే గొప్పది అని భావిస్తారు కదా. ప్రతి ధర్మంలో ఏదో ఒక విశేష గుణం ఉన్నందున వారు తమ ధర్మమే గొప్పదని భావిస్తారు. జైనుల్లో కూడా వివిధ రకాల వారు ఉంటారు. 5-6 రకాలు ఉంటారు. వారిలో కొంతమంది దిగంబరులుగా కూడా ఉంటారు. దిగంబరులు అంటే ఏమిటో అర్థమే తెలియదు. భగవంతుడు చెప్తున్నారు, దిగంబరము అనగా అశరీరిగా వచ్చావు, శరీరం లేకుండా మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి. వారైతే వస్త్రాలు విసర్జించి దిగంబరులుగా అవుతున్నారు.
భగవాను వాచ అర్థమే తెలియదు. తండ్రి చెప్పేది ఏమిటి అంటే, ఆత్మలైన మీరు ఇక్కడ శరీరం ధరించి పాత్ర పోషించేందుకు వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మనే తన పాత్ర అభినయించేందుకు వస్తుంది, వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. ఈ క్రొత్త క్రొత్త ధర్మాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందుకే దీనిని వెరైటీ నాటకం అని అంటారు. ఇది రకరకాల ధర్మాల వృక్షం. ఇస్లాం మతస్థులు చూడండి ఎంత నల్లగా ఉన్నారో, వారిలో కూడా చాలా శాఖలు వెలువడుతూ ఉంటాయి. మొహమ్మద్ అయితే తర్వాతే వచ్చాడు. మొదటిది ఇస్లాం ధర్మం. ముస్లింల సంఖ్య చాలా ఉంది. ఆఫ్రికాలో ఎంత షావుకారులుగా ఉన్నారు అంటే వారికి బంగారు వజ్రాల గనులే ఉన్నాయి. ఎక్కడైనా చాలా ధనం కనబడితే దానిపై దండెత్తి ధనవంతులుగా అవుతారు. క్రైస్తవులు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు. భారతదేశంలో కూడా ధనం ఉంది, కానీ గుప్తంగా ఉంది. బంగారం మొదలైన వాటిని ప్రభుత్వం వారు చాలా పట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ దిగంబర్ జైన్ సభ వారు సదస్సులు మొదలైనవి జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమను తాము గొప్ప అని అనుకుంటారు. ఇక్కడ ఇన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఎప్పటికైనా వినాశనం అవ్వాల్సిందే. ఏమీ అర్థం చేసుకోరు. అన్ని ధర్మాలలో ఉన్నతమైనది మీ బ్రాహ్మణ ధర్మమే. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగ బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ వారు గర్భజనిత బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైతే మీరు సోదరి సోదరులుగా ఉంటారు. ఒకవేళ వారు తమను బ్రహ్మ వంశస్థులు అనుకుంటే సోదరి సోదరులుగానే ఉండిపోవాలి, కానీ ఒకరినొకరి వివాహం కూడా చేసుకోరాదు. వారు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు కారు అని రుజువు అవుతుంది. కేవలం పేరు పెట్టుకున్న వారే. వాస్తవానికి దేవతల కంటే ఉన్నతులు బ్రాహ్మణులు అని అంటారు. పిలక ఉంది కదా, ఈ బ్రాహ్మణులే మనుషులను దేవతలుగా చేస్తారు. పిలక అంటే ఇక్కడ తలలో ఉండే పిలక కాదు, ఉన్నతమైనటువంటి వారు అని. మనల్ని పిలక బ్రాహ్మణులు అనరు, వారిని పిలక బ్రాహ్మణులు అంటారు. చదివించేవారు పరంపిత పరమాత్మ స్వయంగా జ్ఞాన సాగరులు. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి వద్దకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ రేపు కొద్దిమంది శూద్రులుగా అయిపోతారు. పాత సంస్కారాలు మార్చుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకొని తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. చేతులు పనిచేస్తున్న హృదయంలో తండ్రిని స్మృతి చెయ్యాలి అని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజం. ఎలా ప్రేయసి ప్రియులు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరో అలా అందరికీ బాబా ప్రియుడే. బాబాను స్మృతి చేసే పిల్లలందరూ ప్రేయస్సులే. ఒక్క తండ్రి మాత్రమే ఎవ్వరికీ ప్రియుడిగా అవుతారు, కానీ ప్రియురాలిగా అవ్వరు. ఎందుకంటే తండ్రి కంటే ఉన్నతులు ఎవ్వరూ లేరు. అయితే భక్తి మార్గం నుండి ప్రియుడనైనా నాకు మీరందరూ ప్రేయస్సులే అని తండ్రి తన పిల్లలను మహిమ చేస్తారు. దుఃఖం నుండి తప్పించి పావనంగా చేయమని పిలుస్తారు కూడా. మీరందరూ వధువులు, నేను వరుడను. మీరందరూ ఆసురీ జైలులో బందీలుగా ఉన్నారు, నేను వచ్చి విడిపిస్తాను. ఇందులో చాలా శ్రమ ఉంది. పతిత దృష్టి మోసం చేస్తుంది. పవిత్ర దృష్టి కలవారిగా అయ్యేందుకు శ్రమ పడాల్సి ఉంటుంది. దేవతలకు ఎంత మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి దేవతలుగా చేయువారు చాలా అవసరం కదా. సదస్సులో మానవ జీవితంలో ధర్మం యొక్క ఆవశ్యకత అనే విషయం ఉంచారు. డ్రామాను అర్థం చేసుకున్నందున తికమక పడి ఉన్నారు. మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారికి యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. మీరైతే వెంటనే ఈ లెక్కాచారం చెప్పేయగలరు. అయితే ధర్మం యొక్క ఆవశ్యకత ఏమిటో అర్థం చేయించాలి కదా. మొట్టమొదట ఏ ధర్మం ఉండేది, తర్వాత ఏ ధర్మం వచ్చింది. మన ధర్మం వారు కూడా కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోరు, యోగం చేయరు. యోగం లేకుండా శక్తి లభించదు, పదును నిండదు. ఒక్క తండ్రిని మాత్రమే సర్వశక్తుల అథారిటీ అని అంటారు. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు అంటే విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ రాజ్యాన్ని ఎవరూ దోచుకోలేరు. అప్పుడు మరి ఏ ఇతర ఖండము ఉండదు. ఇప్పుడైతే అనేక ఖండాలు ఉన్నాయి.
ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చూడండి. ఇది 5,000 సంవత్సరాల చక్రం. పోతే ఈ సృష్టి ఎంత పొడవుగా ఉందో ఎవరు కొలవలేరు. భూమి ఎంత విశాలంగా ఉందో కొలవగలరు. సాగరాన్ని అయితే కొలవలేరు. ఆకాశము సాగరాల యొక్క అంత్యాన్ని, సముద్రం యొక్క అంత్యాన్ని ఎవరు కనుక్కోలేరు. అందుకే ధర్మం ఆవశ్యకత ఎందుకో వారికి అర్థం చేయించాలి. మొత్తం చక్రం అంతా ధర్మాలపైనే తయారైంది. ఇది వెరైటీ, రకరకాల ధర్మాల వృక్షం. ఈ కల్పవృక్షం అంధుల ముందు దర్పణం లాంటిది. మీరిప్పుడు బయటి సేవకు బయలుదేరారు. నెమ్మదిగా మీ సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. తుఫాను వస్తే చాలా ఆకులు రాలిపోతాయి కదా. ఇతర ధర్మాలలో తుఫాను వచ్చే ప్రసక్తే ఉండదు. వారైతే పైనుండి రావాల్సిందే. ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది. మొట్టమొదటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుడు వచ్చి ఫలం ఇస్తారు. తమ ఇంటికి, శాంతి ధామానికి తీసుకెళ్తారు. ఆత్మలైన మమ్ములను ఇంటికి తీసుకెళ్ళమని పిలుస్తారు కూడా. తండ్రి స్వర్గరాజ్య భాగ్యం ఇస్తారు అని ఎవ్వరికీ తెలియదు. సన్యాసులైతే సుఖం కావాలి అని కోరరు. వారు మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షాన్ని వారసత్వము అని అనలేము. స్వయంగా శివబాబా కూడా తన పాత్ర పోషించాల్సి ఉంటే ఎవరినైనా మోక్షంలో ఎలా ఉంచగలరు? బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులైన మీరు స్వధర్మాన్ని, ఇతర ధర్మాలన్నింటినీ తెలుసుకున్నారు. ఈ చక్ర రహస్యం అందరికీ అర్థం చేయించాలి అని మీకు జాలి కలగాలి. మీ ధర్మస్థాపకులు వారి సమయాన్ని బట్టి మళ్ళీ వస్తారు అని చెప్పండి. చెప్పే వారు కూడా చాలా తెలివైన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి రావాల్సిందేనని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. మీది సత్యమైన గీత. దీనిని స్వయం తండ్రియే వినిపిస్తున్నారు. భగవంతుడు నిరాకారుడు అని అంటారు. ఆత్మ నిరాకారుడైన తండ్రిని పిలుస్తుంది. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. మిమ్మలను పరమాత్మ అని అన్నారు. పరమాత్మ అయితే ఒకే ఒక్కరు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. మిగిలిన ఆత్మలన్నీ వారి పిల్లలు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఆ తర్వాత దేవతలు. వారిలో కూడా నంబర్ 1 కృష్ణుడు. ఎందుకంటే అతని ఆత్మ, శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. మీరిప్పుడు సంగమయుగ వాసులు. మీ జీవితం చాలా అమూల్యమైనది. దేవతలది కూడా అమూల్యం కాదు. బ్రాహ్మణుల జీవితమే అమూల్యమైనది. తండ్రి మిమ్మలను తన పిల్లలుగా చేసుకొని మీ గురించి ఎంతో శ్రమ చేస్తున్నారు. దేవతలు ఇంత శ్రమ చేయరు. లౌకిక తండ్రి తన పిల్లలను చదివించేందుకు స్కూలుకు పంపిస్తారు. ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని మిమ్మలను చదివిస్తున్నారు. నేను తండ్రి, టీచరు, గురువు ముగ్గురు నేనే. కనుక తండ్రిని ఎంత గౌరవించాలి. సేవ చేయగలిగిన పిల్లలకు సేవలో చాలా ఆసక్తి ఉండాలి. మంచి తెలివైన వారు చాలా కొద్ది మంది మాత్రమే సేవలో నిమగ్నమై ఉన్నారు. హ్యాండ్స్ సేవ చేసేవారు కావాలి కదా. యుద్ధ మైదానంలోకి వెళ్లేందుకు ఎవరికి శిక్షణనిస్తారో వారిని నౌకరీ మొదలైన వాటి నుండి విడిపిస్తారు. వారి వద్ద లిస్టు ఉంటుంది. వారు మిలిటరీలోకి వెళ్ళము అని తిరస్కరించలేరు. మైదానంలోకి వెళ్ళము అని అనరాదు. మీరు కూడా సేవ కోసం వెళ్ళము అని చెప్పరాదు. డ్రిల్ నేర్పించి అవసరమైనప్పుడు పిలిపించుకుంటారు. అక్కడైతే తిరస్కరించే వారి మీద కేసు పెడతారు. ఇక్కడైతే అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ బాగా సేవ చెయ్యలేకపోతే పదభ్రష్టులైపోతారు. సేవ చేయకపోవడం అనగా మిమ్మల్ని మీరు షూట్ చేసుకోవడం, పదభ్రష్టులు కావడం. మీ అదృష్టాన్ని మీరే కాల్చుకుంటూ ఉన్నారు. బాగా చదువుకొని యోగంలో ఉంటే మంచి పదవి లభిస్తుంది. మీపై మీరు దయ చూపుకోవాలి. మీపై మీరు దయ చూపుకుంటే ఇతరులపై కూడా దయ చూపిస్తారు. తండ్రి అన్ని విధాలుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచ నాటకం ఎలా నడుస్తుందో, రాజధాని స్థాపన కూడా ఎలా అవుతుందో తెలుపుతారు. ఈ విషయాలు ప్రపంచానికైతే తెలియవు. ఇప్పుడు సదస్సుకు ఆహ్వానం అయితే దొరికింది. 5-10 నిమిషాలలో ఏం అర్థం చేయించగలరు? 1-2 గంటలు ఇస్తే అర్థం చేయించగలము అని చెప్పండి. డ్రామాను గురించి వారికి ఏమాత్రం తెలియదు. అక్కడక్కడ మంచి పాయింట్ వ్రాసుకోవాలి, కానీ పిల్లలు మర్చిపోతారు. తండ్రి సృష్టికర్త కూడా అయ్యారు.
పిల్లలైన మిమ్మల్ని రచిస్తారు, తన వారిగా చేసుకున్నారు. డైరెక్టర్గా అయ్యి డైరెక్షన్ కూడా ఇస్తారు. శ్రీమతం ఇవ్వడమే కాక పాత్ర కూడా అభినయిస్తారు, జ్ఞానం కూడా వినిపిస్తారు. ఇది కూడా వారి ఉన్నతాతి ఉన్నతమైన కర్తవ్యం కదా. డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ను తెలుసుకోకుంటే ఏం తెలుసుకున్నట్లు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ అమూల్యమైన జీవితంలో చదివించే టీచర్ను చాలా చాలా గౌరవించాలి. చదువులో చాలా మంచి చురుకుగా ఉండి సేవలో నిమగ్నం అవ్వాలి. మీపై మీరే దయ చూపుకోవాలి. సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు సంస్కరించుకునేందుకు పవిత్ర దృష్టి కలవారిగా అవ్వండి. మీ నడవడికలు సంస్కరించుకోవాలి. మనుషులను దేవతలుగా చేసి సేవ చేయాలి. వరదానము, ఆత్మిక డ్రిల్లు యొక్క అభ్యాసము ద్వారా ఫైనల్ పరీక్షలో పాస్ అయ్యే సదా శక్తిశాలి భవ. ఎలాగైతే వర్తమాన సమయం అనుసారం శారీరక జబ్బులన్నింటి చికిత్స కొరకు వ్యాయామం నేర్పిస్తున్నారో, అలా ఆత్మను సదా శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మిక వ్యాయామం యొక్క అభ్యాసం కావాలి. నలువైపులా ఎంత ఆందోళనకర వాతావరణం ఉన్నా శబ్దంలో ఉంటూ శబ్దానికి అతీతమైన అశరీరీ స్థితి యొక్క అభ్యాసం చేయాలి. మనస్సును ఎక్కడ ఎంత సమయం స్థితం చేయాలి అని అనుకుంటారో అంత సమయం అక్కడ స్థితం చేయాలి, అలాగే నిలబెట్టాలి. అప్పుడు శక్తిశాలిగా ఈ ఫైనల్ పరీక్షలో పాస్ అవుతారు అంతిమంలో. స్లోగన్, మీ వికారి స్వభావ సంస్కారాలు మరియు కర్మలను సమర్పణ చేయడమే సమర్పితం అవ్వడం. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎంతవరకు మీ స్మృతి జ్వాలారూపంగా అవ్వదో అంతవరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా రూపాన్ని ధరించదు. ఇది బగ్గుమంటుంది, మళ్ళీ శీతలం అయిపోతుంది. అప్పుడప్పుడు బాగా యోగం, అప్పుడప్పుడు తగ్గిపోవడం ఉంటాయి. ఎందుకంటే జ్వాలామూర్తి మరియు ప్రేరకులైన ఆధారమూర్తి ఆత్మలు ఇప్పుడు ఇంకా స్వయమే సదా జ్వాలారూపంగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచేయండి. ఓం శాంతి.